బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేపాల్ నుంచి స్వస్థలాలకు ఏపీ వాసులు మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. ఏపీ వాసుల కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు లోకేష్కు బాధితులు కృతజ్ఞతలు చెబుతున్నారు. నేపాల్లో చిక్కుకున్న వారిని తీసుకొచ్చే బాధ్యత మంత్రి లోకేష్ తీసుకున్నారు. నిన్నటి నుంచి ఆయన నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు. ఎస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ వాసులు కొద్దిసేపట్లో స్వస్థలానికి చేరుకోబోతున్నారు నేపాల్ నుంచి. సో నేపాల్లో నిరసనలు అట్టుడికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ చాలామంది తెలుగు వాళ్ళు చిక్కుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వాసులు, తెలంగాణ వాసులు. అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయా రాష్ట్రాలకు చెందిన పౌరుల్ని సురక్షితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వస్థలాలకు తీసుకొచ్చే ప్రయత్నం కొనసాగుతోంది. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి నిన్న మంత్రి నారా లోకేష్ నిన్నటి నుంచి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఎవరైతే చిక్కుకున్నారో నేపాల్లో వాళ్ళందరినీ సురక్షితంగా ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి వాళ్ళ స్వస్థలాలకు పంపించేందుకు ఆయన నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు. అక్కడ చిక్కుకున్నటువంటి బాధితులతో వీడియో కాల్స్ మాట్లాడుతూ, నిరంతరం ఫోన్లలో మాట్లాడుతూ వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇచ్చారు, భరోసా కల్పించారు. ఆ భరోసాతో వాళ్ళకి అందరూ కూడా క్షేమంగా మేము తిరిగి ఇండియాకు వెళ్తాం, తిరిగి ఆంధ్రప్రదేశ్కి వెళ్తాం, తిరిగి మా సొంత ఇళ్లకు చేరుకుంటామన్నటువంటి ధీమాతో, నమ్మకంతో ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మంత్రి నారా లోకేష్ చూపిన చొరవ ఫలించింది. సో ఈ మేరకు కొద్దిసేపట్లో వాళ్ళు చేరుకోబోతున్నారు, ఆంధ్రప్రదేశ్కి చేరుకోబోతున్నారు. నేపాల్లో చిక్కుకున్న వాళ్ళని రక్షించేటువంటి బాధ్యత తీసుకున్న మంత్రి నారా లోకేష్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బాధితులు ధన్యవాదాలు చెబుతున్నారు. This is evidence for our government. దాదాపు 135 మంది ఆంధ్రప్రదేశ్ వాసులతో నేపాల్ నుంచి కొద్దిసేపట్లో ఫ్లైట్ ల్యాండ్ కాబోతుంది విశాఖపట్నంలో. మంత్రి నారా లోకేష్ పూర్తిగా చొరవ తీసుకున్నారు. అక్కడ ఎవరైతే చిక్కుకున్నారో, నేపాల్ నిరసనలో చిక్కుకొని తెలుగు వాళ్ళు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ క్షేమంగా తీసుకొస్తామని చెప్పారు. వాళ్ళతో చాలామందితో వీడియో కాల్స్ మాట్లాడారు, ఫోన్ కాల్స్ మాట్లాడారు. మీకేమీ కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ నిరంతరం సంప్రదింపులు చేస్తోంది, మిమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది అంటూ మంత్రి నారా లోకేష్ నిన్నటి నుంచి వాళ్ళకు ఒక ధైర్యం నూరిపోశారు. సో అది చెప్పినట్టుగానే వాళ్ళందరినీ కూడా నేపాల్ నుంచి ఆంధ్రప్రదేశ్కు తీసుకొస్తున్నారు. ఎస్, కొద్దిసేపట్లో వాళ్ళు చేరుకోబోతున్నారు. మా ప్రతినిధి రాజు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఎస్ రాజు, కొద్దిసేపట్లో వాళ్ళు రాబోతున్నారు. నేపాల్లో చిక్కున్నటువంటి తెలుగు ప్రజలందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అక్కడ ఎటువంటి ఒక థ్యాంక్స్ చెప్తున్నారు వాళ్ళ బంధువులందరూ కూడా. సో వాళ్ళని ఎట్లా రిసీవ్ చేసుకోబోతున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్? మరికొద్దిసేపట్లో విశాఖ ఎయిర్పోర్ట్కి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మొత్తం నేపాల్లో చిక్కుకున్న వాళ్ళందరూ కూడా చేరుకోబోతున్నారు. వీళ్ళకి సంబంధించి ఇప్పటికే లోకల్గా ఉన్నటువంటి ఎంపీ భరత్, కొంతమంది స్థానిక ఎమ్మెల్యేలు కూడా వాళ్ళని సాదరంగా ఆహ్వానించడానికైతే ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటిది అయితే ఉంది. అయితే ఫ్లైట్ డిలే, ఎందుకంటే 3:30కి వాళ్ళు ఇక్కడికి వస్తారని ఒక అంచనా ఉన్నా కొంత ఫ్లైట్ డిలే అయ్యేసరికి మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళారు. మరికొద్దిసేపట్లో ఈ ఫ్లైట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంచుమించుగా 217 మంది తెలుగు వాళ్ళు అటు నేపాల్లో అయితే చిక్కుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాఠ్మాండు, పోఖ్రాన్, అదేవిధంగా సిమికోట్ ఈ ప్లేసెస్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక చోటుకి చేర్చి కాఠ్మాండు ఎయిర్పోర్ట్ నుంచి కొద్దిసేపటి క్రితమే ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్లో వాళ్ళందరినీ తీసుకొస్తున్నారు. అయితే నేరుగా విశాఖ చేరుకున్న తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ అదే ఫ్లైట్ కడపకు వెళ్తున్నది. కుటుంబ సభ్యులు ఎవరిని కూడా ఎయిర్పోర్ట్కి రావద్దు అనే సూచన అయితే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు తెలియజేసినటువంటిది అయితే ఉంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ దగ్గర కూడా వస్తున్నటువంటి వాళ్ళు
ఇంచుమించుగా ఉత్తరాంధ్ర నుంచే 86 మంది వరకు ఉన్నట్లుగా మనకైతే సమాచారం అవుతుంది. అందులో విశాఖ నుంచి 42 మంది ఉన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, ఒరిస్సాకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, మొత్తం అంతా కూడా ఈ విశాఖ ఎయిర్పోర్ట్లోనే దిగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా అధికారులు రిసీవ్ చేసుకుని వాళ్ళ ఇళ్లకి పంపించడానికి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కూడా రెండూ స్పందించినటువంటి తీరుకి కాఠ్మండ్లో చిక్కుకున్నటువంటి తెలుగు పర్యాటకులతో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకుని సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రామ్ను కూడా క్యాన్సిల్ చేసుకుని అటు రియల్ టైమ్ గవర్నెన్స్లో కంటిన్యూగా మానిటరింగ్ చేస్తూ వాళ్ళతో వీడియో కాల్స్ మాట్లాడుతూ ఆడియో కాల్స్ మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి ఎంబసీతో మాట్లాడి ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తీసుకుంటుందని హామీ ఇవ్వడం, అదేవిధంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళు సురక్షితంగా విశాఖ చేరుకునేలాగా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కొద్దిసేపట్లో ఈ నేపాల్లో చిక్కుకున్న రాజు, నేపాల్లో చాలా తీవ్రమైన నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయినా కూడా తెలుగు వాళ్ళకి ఎవరికి ఏమి కాకుండా చాలా క్షేమంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం కావచ్చు, మంత్రి నారా లోకేష్ ఎప్పటికీ వాళ్ళకి వీడియో కాల్స్ ద్వారా మాట్లాడడం, తిరిగి ఫైనల్గా వాళ్ళని క్షేమంగా ఇక్కడికి తీసుకురావడం. సో ఇప్పుడు కొద్దిసేపట్లో అక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడికి వాళ్ళని ప్రభుత్వం నుంచి అంటే ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఇంకెవరైనా ప్రజాప్రతినిధులు అక్కడికి చేరుకోబోతున్నారా? ఎయిర్పోర్ట్కి చేరుకొని వాళ్ళకి అంటే ఒక స్వాగతం పలికేందుకు, స్వాగతం మీన్స్ అంటే మేము ఉన్నాం అన్నటువంటి భరోసా కల్పించారు కాబట్టి వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళని కలుసుకోబోతున్నారా? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి నారా లోకేష్ ఇనిషియేటివ్ తీసుకుని మంత్రులతో కోఆర్డినేట్ చేస్తూ లోకల్ ఎంపీలు, సెంట్రల్ మినిస్టర్తో కూడా వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని అయితే ఇచ్చారు. నేపాల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం వల్ల నేపాల్లో ఎంత హింసాత్మక ఘటనలు జరిగినా కూడా తెలుగు ప్రజలకి ఏమీ కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుని వాళ్ళందరూ హోటల్లో ఉండేలాగా ఇక్కడి నుంచే వాళ్ళకైతే మానిటరింగ్ చేసినటువంటిది అయితే ఉంది. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా సాధారణంగా ఒక విధంగా చెప్పాలంటే అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు లగేజీలు పోయాయి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు కూడా పోయాయి, పాస్పోర్ట్లు కూడా కొంతమంది దగ్గర పోయిందనే సమాచారం అయితే తెలుస్తుంది. కానీ అన్నింటినీ దాటుకుని వాళ్ళు తిరిగి ఇండియాకి రాగలుగుతున్నారు, ముఖ్యంగా విశాఖపట్నానికి రాగలుగుతున్నారు అంటే అది మంత్రి నారా లోకేష్ ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవేనని అటు కాఠ్మండ్లో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్న విశాఖలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అందుకని ఇక్కడికి వస్తే కొంత క్లమ్జీగా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఫ్లైట్లో వస్తున్నటువంటి వాళ్ళతోనూ వాళ్ళ కుటుంబ సభ్యులతో కొంత ఇబ్బందికర వాతావరణం ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది కాబట్టి అలాంటిది లేకుండా కేవలం ప్రజాప్రతినిధులు అటు విశాఖ ఎంపీతో పాటుగా విశాఖ సిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే వాళ్ళని స్వాగతం పలకండి, వాళ్ళని హ్యాపీగా ఇంటి వరకు చేర్చేలాగా ఏర్పాట్లు చేయమని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సూచనలు చేసినటువంటిది అయితే ఉంది. మరి కొద్దిసేపట్లో విశాఖ ఎంపీతో పాటుగా ఇతర ప్రజాప్రతినిధులు ఎయిర్పోర్ట్కి అయితే రానున్నారు. దాదాపుగా వీళ్ళు 4 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల మధ్యలో విశాఖ ఎయిర్పోర్ట్కి అయితే ఫ్లైట్ వస్తుంది. అక్కడి నుంచి వాళ్ళు గమ్యస్థానాలకైతే చేర్చడానికి కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నామని అధికారులు అయితే తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే అటు నేపాల్లో చిక్కుకున్నటువంటి మొత్తం యాత్రికులందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే సురక్షితంగా ఉన్నారు. ఎలాంటి ఇబ్బందికర వాతావరణం అయితే కలగలేదు. ఎవరికి గాయాలు కానీ ఇబ్బందులు కానీ లేనటువంటి నేపథ్యంలో అందరినీ సురక్షితంగా విశాఖపట్నం అయితే మొదటిగా చేరుస్తారు. విశాఖపట్నం వచ్చినటువంటి వాళ్ళు విశాఖ ఉత్తరాంధ్ర వాసులు ఇంకా ఎవరైనా చిక్కుని ఉన్నారు వాళ్ళని తర్వాత తరలించే ప్రయత్నం జరుగుతుంది. టోటల్గా ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరి కోసం ఇది ఒక ఫ్లైట్ అయినా ఇంకెవరైనా అక్కడ చిక్కున్నట్టుగా తెలుస్తోందా? అంటే మొత్తం 217 మంది అయితే ఉన్నట్లుగా తెలిసింది. వీళ్ళందరూ కూడా 12 ప్లేసుల్లో ఉన్నారనేది ఇప్పటి వరకు ఒక అంచనాకైతే వచ్చినట్టు. అయితే కాఠ్మాండు, పోఖ్రాన్, అదేగా సిమికోట్ ఈ 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని ముందుగా ఎయిర్పోర్ట్ ద్వారా అక్కడి నుంచి తరలించి అయితే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకరిది ఎవరన్నా కూడా మిస్ అయినా కూడా వాళ్ళందరినీ కూడా తిరిగి మళ్ళీ వాళ్ళ గమ్యస్థానాలకి చేర్చే బాధ్యత మాదే అని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ప్రకటన చేసినటువంటిది అయితే ఉంది. ఎవరు అధైర్యపడొద్దు, అదేవిధంగా ఆ సహనాన్ని భయపడకుండా ఉండాలనే సూచనలు అయితే చేసినటువంటిది అయితే ఉంది. ముందు ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే విశాఖ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు మొత్తము 7 ఫ్యామిలీల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఒక టీమ్గా వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇండివిజువల్గా వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఒకే హోటల్లో స్టే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కాఠ్మాండు ఎయిర్పోర్ట్కి అటు పోఖ్రాన్ నుంచి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నేరుగా పోఖ్రాన్ ఎయిర్పోర్ట్ నుంచి మినీ ఫ్లైట్లో వాళ్ళందరినీ కాఠ్మాండు ఎయిర్పోర్ట్కి అయితే తీసుకురావడం జరిగింది. వీళ్ళందరినీ ప్రస్తుతం విశాఖ తరలిస్తున్నారు. విశాఖ వస్తున్నటువంటి వాళ్ళు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వాళ్ళే కాదు, అటు రాయలసీమకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉండడంతో విశాఖ వాసులను ఇక్కడ దించి అదే ఫ్లైట్ కంటిన్యూగా అది కడప అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంది. మిగిలినటువంటి వాళ్ళని కూడా తీసుకురావడానికి తగ్గ ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్.
రైట్, థ్యాంక్ యూ రాజు. నేపాల్లో నిరసనలు ఒట్టొడుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ చాలామంది తెలుగు వాళ్ళు చిక్కుకున్నారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి అక్కడ తెలుగు ప్రజలు చిక్కుకున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, తర్వాత అటు కేంద్రం అందరూ ప్రయత్నించడంతో చాలా క్షేమంగా తెలుగు వాళ్ళు చేరుకోబోతున్నారు స్వస్థలాలకు. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్కి ప్రయాణికులు, నేపాల్లో చిక్కున్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాసులందరూ కూడా కొద్దిసేపట్లో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాబోతున్నారు. సో నిన్నటి నుంచి మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేశారు. అక్కడ ఎవరైతే బాధితులుగా ఉన్నారో, ఎవరైతే అక్కడ నేపాల్ అల్లర్లలో, నేపాల్ నిరసనలలో చిక్కుకొని పోయారో వాళ్ళందరికీ ఒక ధైర్యం చెప్పే విధంగా మేమున్నాం, మీరు ఇబ్బంది పడకండి, మేము ఖచ్చితంగా మిమ్మల్ని స్వస్థలాలకు తీసుకొస్తామని మాట ఇచ్చారు, భరోసా కల్పించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు మంత్రి నారా లోకేష్. ఆయన చూపినటువంటి పూర్తి చొరవ సఫలీకృతమైంది. మంత్రి నారా లోకేష్ చొరవతో నేపాల్లోని కాఠ్మండు ఎయిర్పోర్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ వాసులు వైజాగ్కు బయలుదేరారు. కొద్దిసేపట్లోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో 144 మంది ఏపీ వాసులు బయలుదేరారు. కాఠ్మండు నుంచి ఫస్ట్ వైజాగ్ చేరుకుంటుంది ఆ విమానం. విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి అనంతరం తిరుపతికి వెళ్ళబోతుంది అక్కడి నుంచి. ఎందుకంటే అక్కడ చాలా ఏరియాస్ నుంచి, ఆంధ్రప్రదేశ్లోని చాలా ఏరియాస్ నుంచి అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి ముందైతే వైజాగ్లో ల్యాండ్ అవుతుంది. వైజాగ్లో దిగాల్సినటువంటి ప్రయాణికులు దిగిన తర్వాత అక్కడి నుంచి నేరుగా తిరుపతికి వెళ్తుంది. విశాఖకు 104 మంది ఏపీ వాసులు, మరో 40 మంది తిరుపతికి చేరుకోబోతున్నారు. అలాగే కడప వాసులు కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఏపీ వాసులకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేసింది అక్కడ కూటమి ప్రభుత్వం. విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాల్లో ఏపీ వాసులకు స్వాగతం పలికేందుకు ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ సిద్ధంగా ఉన్నారు. నేపాల్లో చిక్కుకొని ఉన్నటువంటి ఏపీ వాసుల కోసం 2 రోజులుగా ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రి నారా లోకేష్ పర్యవేక్షించారు. వాళ్ళందరితో ఎప్పటికప్పుడు ఫోన్స్లో మాట్లాడారు, వీడియో కాల్స్ చేశారు. నేరుగా ఒక వ్యక్తి మనకు వీడియో కాల్లో కనిపించి ఒక ఇబ్బందిలో ఉన్నప్పుడు అవతల నుంచి మాట్లాడుతున్నప్పుడు ఒక ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యంతోనే ఒక నమ్మకం కల్పించారు, ఆ ధైర్యాన్ని కల్పించారు, ఆ భరోసాని ఇచ్చారు, ఆ నమ్మకాన్ని ఇచ్చారు. మీరెవరూ ఇబ్బంది పడాల్సిన పని లేదు, మిమ్మల్ని క్షేమంగా ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చే బాధ్యత నాది అంటూ మంత్రి నారా లోకేష్ వాళ్ళందరికీ ఒక ధైర్య వచనాలు నూరిపోశారు. సో ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు. ఆయన చేసిన ప్రయత్నాలు, ఆయన చూపిన చొరవ ఫలించింది. ఎట్టకేలకు ఒక ఫ్లైట్ అయితే వస్తుంది. మరి కొద్దిసేపట్లో వైజాగ్లో ఫ్లైట్ ల్యాండ్ కాబోతోంది.